10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి మేము ప్రయోజనకులుగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినాం, బంగారు పల్లెం ఇచ్చినామని చెప్పినటువంటి బీఆర్ఎస్ ఈనాడు ప్రజల్లో బలహీనంగా వస్తా ఉంది. అంటే ఒక సాధారణ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల నుంచి. కాబట్టి ఏం చేయాలి? రాజకీయ డ్రామాకు తెరలేపి ప్రజల్ని గందరగోళంలోకి నెట్టడానికి జరుగుతున్నట్టు ప్రయోజనం. ఇక భారతీయ జనతా పార్టీ పరిస్థితి అయితే కుడితిలో పడ్డ ఎలక లెక్క. పార్లమెంట్ ఎన్నికలప్పుడు నరేంద్ర మోడీ గారు పేరు చెప్తారు, ఆ తర్వాత గోవింద తెలంగాణ. కాబట్టి ఏం చేయాలా? ఏ రకంగానైనా తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఎన్నుకున్నటువంటి ఈ రాజకీయ ప్రయోజన డ్రామాని తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి గారు ఈ దేశ చరిత్రలో ఒకసారి గమనించాలి, 2 లక్షల రుణమాఫీ అంటే సరే మీరు అన్నట్టుగా ఒక 5%, 6%, 7% కాకుండా 90% రైతులకు ఈ దేశ చరిత్రలో 21,000 కోట్లతోటి సుమారు 1 కోటి మందికి ప్రయోజనం జరిగింది. వాళ్ళకి కనపడతలేదా? వారు 10 సంవత్సరాల్లో యావరేజ్ గా 2,000 కోట్లు రైతులకు ఖర్చు పెడితే మేము వచ్చినటువంటి ఈ యొక్క 24 నెలల్లో యావరేజ్ గా 5,233 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇది కదా చరిత్ర. ఆర్టీసీలో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళకి సుమారు 7,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించింది. మహిళలకు ప్రయోజనం జరగలేదా? రెండోది సన్న ఓట్లకు సంబంధించినటువంటి మొన్ననే మేము 1,135 కోట్లు. ఇది కాదా చరిత్ర? 50 లక్షల కుటుంబాలకు 200 ఉచితంగా యూనిట్లు అందుతా ఉంది. ఇది కాదా చరిత్ర? ఏమిటండి మనం ఉన్నప్పుడేమో ఏమి చెయ్యం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఏమో కాళ్ళలో కట్టబెట్టి మేము ఏమైనా చేయగలుగుతాం, ఏదైనా మాట్లాడతాం. అది రాజకీయ ప్రయోజనం. నేనేమంటున్నానంటే రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో పట్ల 10 సంవత్సరాల కాలంలో ఏకకాలంలో అయిందా? ఏ రైతునైనా అడుగుదాం. మరి వాళ్ళ 2 లక్షల రూపాయలు అయిందంటే ఈ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేసిందని అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇంతసేపు మాకు భగవద్గీత శ్లోకాలు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, మీరు తెస్తున్నటువంటి 15 లక్షల రూపాయలు కాలాదానం ఎక్కడ పోయిందో ఇంతవరకు ప్రజలకు చెప్పలే. మీరు ఇవాళ 12 సంవత్సరాలు అయింది, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు, 12 × 24 కోట్లు ఉద్యోగాలు రావాలి. ఇది కదా చరిత్ర. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 15 లక్షల కుటుంబాలకు మేము 3 ఎకరాలు ఇస్తామని చెప్పారు. 15 × 3 ఎక్కడిచ్చిరు, ఏమిచ్చిరు? ఉన్న అసైన్డ్ భూములనే దోచుకున్నటువంటి చరిత్ర వీళ్ళది మేడం. రైతుల యొక్క ప్రయత్నం ఉరేసుకున్నటువంటి నిండు శాసనసభలో చెప్పింది ఎవరండి? ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కదా. మరి ఇవాళ మేము కొనుగోలు కేంద్రాలు పెంచి ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా కొనుగోలు చేసుకుంటూ సన్నవడ్లని ప్రోత్సహించుకుంటూ అదే సన్నవడ్లని మళ్ళీ మరి పేద ప్రజలకు 90% ఈనాడు ఈ రాష్ట్రంలో సన్న బియ్యం అందుతా ఉంది. ఇది కదా చరిత్ర.